ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వారాహి నవరాత్రులు ఏ రోజు ప్రారంభమయ్యి ఏ రోజు ముగుస్తున్నాయి, అలాగే అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి, పీఠాన్ని ఎప్పుడు కదపాలి అన్నదాని గురించి చాలా క్లారిటీగా చెప్తాను ఈరోజు ఈ వీడియోలో. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. 2025వ సంవత్సరంలో వారాహి నవరాత్రులు జూన్ 26వ తారీఖు గురువారం మొదలయ్యి జూలై 4వ తారీఖు శుక్రవారంతో ముగుస్తాయి. కానీ శుక్రవారం అమ్మవారికి ప్రీతికరం కాబట్టి ఆ రోజున మనం అమ్మవారికి ఉద్వాసన చెప్పకూడదు, పీఠాన్ని కదిలించకూడదు. కాబట్టి మరుసటి రోజు అంటే జూలై 5వ తారీఖు శనివారం మరుసటి రోజు మనం పొద్దున్నే స్నానం చేసి అమ్మవారికి దీపం వెలిగించుకొని చల్లని నైవేద్యం అంటే దద్దోజనం, ఉప్పు వేయకుండా పెరుగు తెల్లటి అన్నం కలిపి అమ్మవారికి ప్రసాదంగా పెట్టి నైవేద్యం కింద పెట్టి అప్పుడు ఉద్వాసన చెప్పి పీఠాన్ని అనేది కదిపించుకోవాలి. ఆ తరువాత పీఠాన్ని కదిలించిన తర్వాత ఎప్పుడైతే దీపం కొండెక్కుతుందో అప్పుడు అంతా మనం శుభ్రం చేసుకొని అమ్మవారి విగ్రహం బీరువాలో అనేది మనం పెట్టుకోవచ్చు. యథావిధిగా రోజు నైవేద్యం పెట్టి పూజ చేసేవాళ్ళు దేవుడి గదిలోనే ఉంచుకోవచ్చు. అర్థమైందండి. సో ఇలాగా జూన్ 26 నుండి జూలై 4వ తారీఖు వరకు నవరాత్రులు ప్రారంభమయ్యి జూలై 4వ తారీఖుతో ముగుస్తాయన్నమాట. ఉదయం చేసుకునేవాళ్ళు ఉదయం చేసుకోవచ్చు, రాత్రి చేసుకునేవాళ్ళు రాత్రి చేసుకోవచ్చు. అమ్మవారికి రాత్రి సమయం అనేది చాలా ఇష్టం కాబట్టి రాత్రి 7 గంటల నుంచి 9 గంటల లోపు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే వారాహి అమ్మవారికి మనం ఈ నవరాత్రి పూజ చేసేటప్పుడు ఎంతో నిష్టతో మంచి మనసుతో అమ్మవారి యందు దయ ఉంచి అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారి నామాన్ని చెప్పుకుంటూ మనం పూజ చేస్తే చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. మీకు ఏం కావాలో కూడా మీరు అడగకుండానే అమ్మవారు మీకు ఇచ్చేలానే ఉంటుందండి. అంత శక్తివంతురాలు వారాహి అమ్మవారు. అలాగే అమ్మవారికి ఇష్టమైన వస్త్రాలు పచ్చ రంగు, ఎరుపు రంగు వస్త్రాలు అంటే అమ్మవారికి ఇష్టం అన్నమాట. ఈ 2 రంగు వస్త్రాలతో అమ్మవారికి పూజ చేసుకోండి. అలాగే ఎంతో మీరు శుభ్రంగా ఉండడం వల్ల అమ్మవారికి కూడా మీ యందు దయ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఏ వస్త్రాలను మీరు శుభ్రంగా మళ్ళీ పక్కన పెట్టుకొని వచ్చే సంవత్సరానికి కూడా వాడుకోవచ్చు. లేదా మళ్ళీ వేరే పూజలు పునస్కారాలకు ట్రెడిషన్స్ వాటికి సంబంధించినకి మీరు మళ్ళీ తిరిగి యథావిధిగా వాడుకోవచ్చు. అర్థమైందా అండి? సో ఇదండి ఈరోజు ఈ వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.